అట్లనే ఇంత ప్రాచీనమైనటువంటి యోగ వైభవం అంతా మొత్తం భారతదేశంలో ఉంది. దాన్ని ఆధునిక కాలంలో వివేకానందుడు అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత వివేకానందుడు ప్రచారం చేశాడు మొట్టమొదటి. తర్వాత పాల్ బ్రెంటన్ అక్కడి నుంచి మనకి ఇండియాకు వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 50 మంది మన ఇండియాలో తిరిగి ద సీక్రెట్ సర్చ్ ఇన్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రచించి భారతదేశంలో మెహర్ బాబా మొదలుకొని రమణ మహర్షి వరకు అనేక మంది యోగులను దర్శించి భారతదేశం యొక్క యోగ వైభవాన్ని పాశ్చాత్యులకు అతను తెలియజేశాడు. అట్లానే మనకు బాంబేలో ఒక నిసర్గదత్త మహారాజు చాలా చిన్న బీడీలు తయారు చేసుకునేవాడు. ఆయన ప్రపంచంలోని అనేక మంది దేశాల వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. మైసూర్లో దివాన్ దగ్గర పనిచేసేటటువంటి ఒక పెద్ద శాస్త్రవేత్త ఆయనకు శిష్యుడు. ఆ కాలంలోనే బాంబే ఎయిర్పోర్ట్లో దిగి ఆ సందులోకి పోవడానికి కూడా స్థలం లేనటువంటి చిన్న వీధిలోంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నిసర్గదత్త మహారాజు యొక్క సంభాషణలు వినేవాళ్ళు పాశ్చాత్యులు.